లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1954వ సంవత్సరం మే మాసము 21వ తేదీన చేసిన ప్రసంగము. యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ వచనము. కాబట్టి ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడుగవలసినదే. మనం బైబిల్ చదివి ప్రార్థించినప్పుడు మనలో ఉన్న ఆత్మీయ మొక్కకు నీళ్లు మరియు ఎరువు ఇస్తాము. 9 ఆత్మఫలములు తప్పక పెరగవలసి ఉన్నవి. నీలో ప్రేమ ఉన్నది గాని నీవు ఎదగట్లేదు. మనము క్రీస్తు స్వారూప్యతలో ఎదగవలను కాబట్టి మనము దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. ఎందుకనగా ఆయన దీనత్వము కలిగి ఉన్నాడు. యేసు ఏ విధమైన కష్టము లేకుండా స్వచ్ఛందముగా వారి పాదములు కడిగాడు. అది ఆయన ఘనతకు కష్టము కలిగించునని ఆయన తలంచలేదు. అటువంటి ఆలోచన ఆయనకి ఎన్నడూ రాలేదు. మురికిలో ఉన్న బిడ్డను పైకి తీయుట తల్లి నీచమైనదిగా ఎన్నడూ తలంచదు. మనము దేవుని ఆత్మచేత పరిపాలించబడినప్పుడు ఏకత్వము కలిగి ఉంటాము. ఆ సాయంకాలమున శిష్యుల్లో సఖ్యత లేకుండుట, అనైక్యత మరియు అయిష్టత ఉన్నవి. అది సాతాను పన్నాగం. ఇతరుల పాదములు కడుగుట సాధ్యపరుచున్నది క్రీస్తు ఆత్మయై ఉన్నది. ప్రపంచంలో వేర్వేరు ప్రాంతాల్లో ఆయన ప్రజలు మిషనరీలుగా ఉండుట దేవుని ఆత్మానుసారమై ఉన్నది. అనైక్యతను క్రీస్తు అంతం చేశాడు. ఒకసారి పాస్టర్ షీ గారి కూటములలో 2 మనుషుల మధ్య పోట్లాట వచ్చింది. అది అక్కడ జరుగుచున్న దేవుని గొప్ప పనిని పాడు చేయబోచున్నది. ఒక మనిషి మరి ఒకని కాలును కత్తితో పొడిచాడు. వ్యతిరేకమైన గుంపు అతన్ని కొట్టుటకు సిద్ధముగా ఉన్నారు. పాస్టర్ షీ వెళ్ళి రక్తము కారుచున్న కాలును తన చేతులతో తీసుకొని త్వరగా మెల్లగా కట్టుకట్టాడు. ఆ రెచ్చిపోయిన మనిషి అతని దీనత్వమును ప్రేమను చూచి ఆశ్చర్యపడ్డాడు. పాస్టర్ షీ గారు చేసింది స్వచ్ఛందమైనది, అది నటన కాదు. ప్రియ సహోదరులారా, సాతాను మనల్ని విభజించుటకు ప్రయత్నిస్తాడు. మీ శత్రువులను క్షమించండి అని పాస్టర్ షీ గారు చెప్పారు. కత్తిని ఉపయోగించిన మనిషి యొక్క పాపము కొరకు పాస్టర్ షీ పశ్చాత్తాపడ్డాడు. క్రీస్తు ఆత్మ సాతాను పెట్టిన చిచ్చుకు కారణమును పూర్తిగా తొలగించి వేశాడు. మనము ఒక్కటిగా ఉన్నట్లయితే ఆంధ్ర మరియు తమిళనాడును జయిస్తాం. అది సాధ్యమేనా అనుట బహుశా మన ఆలోచన మరియు మన విశ్వాసలేమి. కుస్తీ పోటీలో జయించాలనుకున్నవాడు కొన్నిసార్లు మొదట క్రింద పడతాడు. కాబట్టి మరి ఒకడు అతని మీద పడతాడు. అయితే మొదటివాడు లేచి వ్యతిరేకముగా ఉన్నవాడిని త్రిప్పివేస్తాడు. మనలను మనము తగ్గించుకున్నట్లయితే మనం మన శత్రువులను జయిస్తాం. యేసు తనను తాను తగ్గించుకున్నాడు. పేతురు ఆశ్చర్యపడ్డాడు. ఇతరుల పాదములను కడుగుట విషయము అతనికి ఎన్నడూ తటస్థించలేదు. మనము క్రీస్తు ప్రేమతో నింపబడి ఉండాలి. మనం ఇతరుల పాదములను కడగాలి. ఒక కుటుంబంలో భర్త తనకు తాను తగ్గించుకోవాలి. గ్రహించుటలో భార్య బలహీనరాలుగా ఉండును. శరీరము ఆత్మకు లోబడి ఉండాలి. అది క్రొత్త జన్మ. వివాహంలో ప్రజలు దేవుని రాజ్యమును మర్చిపోవుట సాధ్యం. పెద్ద కట్నం తీసుకొనిన మనిషి దేవుని రాజ్యములో తక్కువ వానిగా ఉండును. నీవు దేవుని రాజ్యాన్ని వెతుకుచున్నావా, లేక ఒక జంతువు వలె బాగ్గా తినుచు త్రాగుచూ ఉన్నావా? నీవు ఒక దేవుని బిడ్డగా ఉండవలసి ఉన్నావు. దేవుని ఆలోచనలు మనిషి ఆలోచనలకు వ్యత్యాసమైనవి. మనము దేవునితో ఐక్యత కలిగి కుటుంబంలో ఐక్యత కలిగి ఉండవలసి ఉన్నాము. నీవు దేవుని కొరకు ఏదైనా సాధించాలని కోరుకున్నట్లయితే నీవు ఒక ఐక్యత గల వ్యక్తిత్వము కలిగి ఉండాలి. హృదయము మనస్సు తప్పక ఐక్యతలో ఉండాలి. లోకపు ఆలోచనలకు వ్యతిరేకమైన ఆలోచనలను దేవుని వాక్యం మనకిచ్చును. నీ భావాలు దేవుని తలంపుల ద్వారా నిర్ధారించబడవలసి ఉన్నది. డబ్బు విషయంలో మాత్రమే యూదా లోబడలేదు. అతని నాశనం చేయుటకు అది చాలును. దేవుడు మనల్ని ప్రేమించును మరియు ఆయన దృష్టిలో మన జీవితములు చాలా విలువైనవి. నా స్నేహితుడు ఒక చెడు తలంపును కలిగి ఉన్నాడు. అది అతన్ని పడిపోనట్లు చేసినది. అతడు దేవుని రాజ్యమునకు నిరుపయోగమైన వానిగా తయారయ్యాడు. దేవుడు మనలను పిలిచాడు. మన గ్రామంలో మనం ఒంటరిగా ఉన్నామని తలంచుట పాపము. ఎందుకనగా మన రక్షకుడు మనతో ఉన్నాడు. మనము క్రీస్తునకు చెందిన వారము. అది చాలును. యేసు పాదముల యొద్ద నీవు కూర్చొని నీలోని మస్టునంతటిని ఆయన కడిగివేయినంత వరకు
ఆ స్థలమును విడిచిపెట్టవద్దు. యేసు పాదముల చెంత కూర్చొని ప్రార్థించు దంపతులు గొప్ప ఐక్యపరచబడిన వ్యక్తులుగా తయారై గొప్ప కార్యములు చేయుదురు.